అందరికీ నమస్కారం. ఏలూరులో చింతలపూడి అనే గ్రామంలో ఒక హాస్టల్లో ఒక పాప చలిగా ఉందని దుప్పటి అడిగితే మధ్యరాత్రి ఆ బిడ్డను బయటికి నెట్టేసి ఒక వార్డెన్. అది ఆడదు కాదా? అది పిల్లలను కనలేదా? దాని పిల్లలకు చలి పుడుతుంది, దుప్పటి కప్పదా? దాన్ని ఏం చేయాలా? నీకంత ఉద్యోగం ఉంటే నీకంత మదం పట్టిద్దా? వేష లంజముండా నిన్ను పడేసి కొయ్యాల హాస్టల్లోనే. అర్థమైందా? వాళ్ళందరూ మామూలుగా మాట్లాడుతున్నారు. నిన్ను బజాట్లోకి లాగి గుడ్డలు పొదిస్తన్నాల. అప్పుడు నీ సలిపుడితే ఎంపు కప్పుకుంటా. ఏం కప్పుకుంటా అసలు లంజదానే? ఏమనాలి నిన్ను? హాస్టల్లో వాళ్ళు అంటే అంత చుడకనా నీకు? వాళ్ళ అమ్మ నాన్న చక్కగా బిడ్డలను కనుక్కొని పెంచుకొని నీ దగ్గరకు పంపితే చలికి దుప్పటి ఇవ్వకుండా బయటికి నెట్టేస్తావు. సపోజ్ నువ్వు బయటికి నెట్టావు, అక్కడ ఎవరైనా మగపిల్లలు తాగిన వాళ్ళు ఉంటే ఆ పిల్లని ఏమన్నా చేస్తే అప్పుడు ఎవరు బాధ్యతడు? అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరు చెప్పాలి? నీకు ఉద్యోగం ఇచ్చినోడు ఎవడే ముందు? నీకు ఉద్యోగం ఇచ్చినోడు అన్నాల ముందు. నీ అట్లాంటి చీదర దానికి ఉద్యోగం ఇచ్చి ఆ అమ్మాయి ఇప్పుడు హాస్టల్లో బయటికి నెట్టావు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా చేస్తారా అమ్మాయిని ఏమన్నా? ఆ అమ్మాయిని లేపు నువ్వు వెళ్ళి పడుకుంటావు వాళ్ళ దగ్గర? అసలు నీకు తల్లిదండ్రులు ఉండారా? మొగుడు పిల్లలు ఉండారా? లేకపోతే ఊరు మీద తిరిగి హాస్టల్లో ఉంటున్నావు వచ్చి? గవర్నమెంట్ గుడ్డిది నిజంగానే. నీ అట్లాంటి లంజముండుకు ఉద్యోగం ఇచ్చారు కదా, తప్పు వాళ్ళది. అంత బలుపు ఉద్యోగం ఉందని వాళ్ళ అమ్మ సరైంది అయితే నిన్ను జుట్టు పట్టుకొని లాగా కొట్టాల్సింది తెలుసా? ఇప్పుడు నిన్ను బజాట్లోకి లాగుతారు, గొడవలిప్పి తీస్తా అంటారు. నీకు సరిపుట్టి నువ్వు దుప్పటి కప్పుకోవా? దుప్పటి ఎవడు నిన్ను ఉంచుకుని అడుగుతావు? దుప్పటి ఎవడిని అడుగుతావు? ఎవరిని అడుగుతావు? గాలి ముండలారా. మీ అట్టాటి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు పిల్లలు మీ అట్టాటి వాళ్ళు ఉండబట్టి చచ్చిపోతున్నారు ఊరేసుకొని. కాదు, మీ అట్టాటి ఉండబట్టే చచ్చిపోతున్నారు పిల్లలు, చదువుకునే పిల్లలు. దీన్ని సస్పెండ్ చేసేయండి రా ముందు ఎవడన్నా కానీ. ఇవాళ ఇది చేసింది, రేపు ఇంకోటి వచ్చి 10 ఏళ్ళు డబ్బులు ఇచ్చి దాన్ని పడుకుంటానంటాడు. అది పిల్లలను కూడా పడుకోబెట్టింది అట్టాటిది. అది దాని ముందు అక్కడ నుంచి తీసేయండి ఆ ఉద్యోగంలో నుంచి.